హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్య మెడలో తాళి కట్టిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యామిని ఆ పువ్వు మీద నిందలు వేస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య అవన్నీ వినలేక, చూడు యామిని, నువ్వు తప్పు చేయలేదు అని మేమంతా నమ్మడం కాదు, నీకు కాబోయే భర్త రామ్ గారు నమ్మాలి. మీరు చెప్పండి రామ్ గారు, మీరు నమ్ముతున్నారా యామిని నిర్దోషి అని, ఎలాంటి తప్పు చేయలేదు అని అని అంటుంది. అప్పుడు రాజ్, అవును, యామిని ఎలాంటి తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను. నాకు యామిని మీద పూర్తి నమ్మకం ఉంది. యామిని అలాంటిది కాదు, యామిని అటువంటి పనులు అస్సలు చేయదు అని అంటాడు. అప్పుడు కావ్య, అయితే పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా కాస్త సమయం ఉంది, ఇద్దరు సంతోషంగా పెళ్లి చేసుకోండి, అంతేకాని ఇలా నా చెల్లెలి మీద నిందలు వేయకండి అని అంటుంది. చూడు యామిని, ఇక్కడ నీ పెళ్లిని ఆపడానికి ఎవ్వరూ రాలేదు అని అంటుంది. అప్పుడు యామిని, బావా పీటల మీద కూర్చో, పంతులు గారు మీరు మంత్రాలు చదవండి, బావా నువ్వు నా మెడలో తాళి కట్టు అని అంటుంది. అప్పుడు పంతులు గారు, తీసుకో నాయనా అని తాళిబొట్టుని రాజ్కి ఇస్తాడు. అలా రాజ్ యామిని మెడలో తాళి కడుతూ కళావతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలా రాజ్ ఇప్పుడు యామిని మెడలో తాళిని కట్టేస్తే కళావతి తనకి శాశ్వతంగా దూరం అయిపోతుందని, పైగా తనకి ఏమాత్రం కూడా ఇష్టం లేని యామినితో తన జీవితాన్ని పంచుకోవాలి అని, అది అంధకారంగానే మిగిలిపోతుందని చాలా బాధపడుతూ ఆ తాళిని కట్టకుండా ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడు యామిని, ఏంటి బావ ఆలోచిస్తున్నావు, తాళి కట్టు అని అంటుంది. అప్పుడు రాజ్, లేదు యామిని, నేను నీ మెడలో తాళిని కట్టలేను అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు అపర్ణ, ఇందిరాదేవి, కనకంలు ముగ్గురు రాజ్ యామిని మెడలో తాళి కట్టేస్తున్నాడని, రాజ్ ఇక కావ్యకి పూర్తిగా దూరం అయిపోతాడని, ఎక్కడ వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతుందోనని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. కానీ రాజ్ మాట వినగానే ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు అపర్ణ, నా కొడుక్కి గతం గుర్తుకు వచ్చేసిందా అని అన్నట్టుగా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. రుద్రాణి, రాహుల్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు రుద్రాణి, ఇదేంటి రాజ్ నేను యామిని మెడలో తాళి కట్టలేను అని అంటున్నాడేంటి, కొంపదీసి ఈ రాజ్కి గతంగాని గుర్తొచ్చిందా ఏంటి అని భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు యామిని, ఎందుకు బావా అని అంటుంది. అప్పుడు రాజ్, ఎందుకంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు యామిని, ఇప్పటి వరకు నేను నువ్వేం చెప్పినా కానీ తలదించుకొని చెప్పినవన్నీ చేశాను, కానీ ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయాన్ని మార్చుకున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోను. నా మనసులో కళావతి గారున్నారు, నాకు భార్యగా ఆవిడే ఉంటారు, ఆ స్థానం కళావతి గారిది మాత్రమే, ఇంకా ఎవ్వరికి ఆ స్థానాన్ని నేను ఇవ్వదలుచుకోలేదు. నేను నా మనస వాచ కళావతి గారినే ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఆవిడనే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నువ్వు చచ్చిపోతావు అని బెదిరించావు కాబట్టే నేను ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు కూడా నేను నోరు విప్పి నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, బలవంతం మీద నేను ఈ పెళ్లిని చేసుకుంటున్నాను అని, నీకు తల వంచి చేసుకుంటున్నాను అని అందరి ముందు చెప్పకుండా నువ్వు చెప్పినట్టుగా విని నీ మెడలో తాళి కడితే జీవితాంతం నేను కళావతి గారు నాకు దూరం అయిపోయారు అని చాలా బాధపడుతూ నీతో జీవితాన్ని సాగనంపాలి, నీతో బ్రతకాలి. అలా ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడడం కన్నా అందరి ముందు నిజాన్ని బయట పెట్టి జీవితం అంతా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అందుకే నేను నా నిర్ణయాన్ని అందరి ముందు బయట పెట్టాను అని అంటాడు. అప్పుడు యామిని ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఒక్కసారిగా రాజ్ నాకు ఇలా రివర్స్ అయిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కావ్య, చూసావా యామిని, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా కానీ నా భర్త నీ మెడలో తాళి కట్టలేదు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అపర్ణ, అయితే నాన్న రామ్, నువ్వు కళావతిని అంత గాఢంగా ప్రేమిస్తున్నావు కదా, ఎలాగో పంతులు గారు మంచి ముహూర్తాన్ని పెట్టారు, ఆ తాళిని ఇప్పుడే కళావతి మెడలో కట్టేయ్ అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి కూడా, అవును రామ్, మా కుటుంబానికి
ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వు వెంటనే వచ్చి కళావతి మెడలో తాళిని కట్టేయ్. అప్పుడు రాజ్ ఆ తాళిబొట్టుని తీసుకొని కావ్య దగ్గరికి వచ్చి, మీరు చెప్పండి కళావతి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నేనంటే మీకు ఇష్టమా అని అంటాడు. అప్పుడు కావ్య, మీరంటే నాకు చాలా ఇష్టం రామ్ గారు, మీరు నా ప్రాణం అని అంటుంది. అప్పుడు రాజ్, అయితే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా కళావతి గారు అని అంటాడు. అప్పుడు కావ్య, చేసుకుంటానండి అని అంటుంది. అలా రాజ్ కావ్య మెడలో తాళి కట్టేస్తాడు. ఇదంతా చూసి యామిని షాక్లో ఉంటుంది. రుద్రాని రాహుల్ ఇద్దరు అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఇది కళా నిజమా అని అనుకుంటూ ఉంటారు. దుగ్గిరాల కుటుంబం మొత్తం రాజ్ కావ్యలకి మళ్ళీ పెళ్లి జరిగింది అని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అది కన్నుల విందులాగా ఉంటుంది. అప్పుడు అప్పు కళ్యాణ్ ఇద్దరు రాజ్ కావ్యల దగ్గరికి వచ్చి, కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య, కంగ్రాచ్యులేషన్స్ వదిన. అన్నయ్య, నువ్వు నీ నిర్ణయాన్ని, నీ మనసులో ఉన్న మాటని అందరి ముందు బయట పెట్టి చాలా మంచి పని చేశావు అని అంటాడు. అప్పు కూడా వాళ్ళిద్దరికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది. స్వప్న కూడా చాలా మంచి పని చేశావు రామ్ అని అంటుంది. అలా రాజ్ కావ్యల ఇద్దరు ఇందిరాదేవి దగ్గర, అపర్ణ, కనకం, ధాన్యలక్ష్మి, ప్రకాశంల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు యామిని ఇదంతా చూసి తట్టుకోలేక రాజ్ తనకి దూరం అయిపోయాడు అని వెంటనే సూసైడ్ చేసుకోవడానికి కత్తిని తీసుకొని తన చేతిని కోసుకోబోతూ ఉంటే, అప్పుడు రాజ్ యామినిని ఆపి, చూడు యామిని, నేనంటే నీకు చాలా ఇష్టం ఉండి ఉండొచ్చు, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, ప్రేమ లేదు. ఇష్టం లేని మనిషిని పెళ్లి చేసుకొని సంతోషంగా అస్సలు ఉండలేరు యామిని. నేను ఆ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించినా కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఇలా ప్రాణాలని తీసుకోవడం సరైన పరిష్కారం కాదు. నువ్వు చాలా మంచిదానివి, నీకు నాకన్నా మంచి భర్త దొరుకుతాడు. ఇలా ఆవేశపడకుండా, నీ ప్రాణాలని తీసుకోకుండా నేను చెప్పింది విని అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు యామిని, ఏంటి బావా, ఏం అర్థం చేసుకోవాలి? చిన్నప్పటి నుంచి నువ్వంటే నేను ఎంతో ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమిస్తూ, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం అనుకుంటూ నిన్నే ప్రేమిస్తూ నీకోసమే బ్రతుకుతున్నాను బావా. అలాంటిది నువ్వు ఇప్పుడు చివరాఖరికి మన పెళ్లి పీటల మీద నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఆ కళావతి మెడలో తాళి కట్టావు. ఇక నేను బ్రతికి ఏం ఉపయోగం బావా? నేను ఇక బ్రతకడానికి అస్సలు సిద్ధంగా లేను. నన్ను వదిలేయి బావా, నేను నా ప్రాణాలని వెంటనే తీసుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడు రాజ్ యామిని చంప పగలగొట్టి, యామిని, ఈ పిచ్చి పనులే చేయొద్దు అని చెప్పింది. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నీకు నాకన్నా చాలా మంచి భర్త వస్తాడు. అర్థం చేసుకో యామిని అని అంటాడు. అప్పుడు యామిని రాజ్ మాటలని అస్సలు పట్టించుకోకుండా చాలా ఆవేశంతో ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.